ముఖ్యంగా రేపు మా సోదరిమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి నామినేషన్కు మా గౌరవ ముఖ్యమంత్రి గారు 3 గంటల ప్రాంతంలో కలెక్టరేట్కు రానున్నారు. మరి 7 నియోజకవర్గాల నుంచి ఊహించని విధంగా ప్రజలు తరలి వస్తారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పి కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ పార్లమెంట్లో బాధాకరం ఏంటంటే ఊహించని విధంగా మా రేవంత్ అన్న, మా గౌరవ ముఖ్యమంత్రి గారి కష్ట ఫలితం ప్రభుత్వం రావడం జరిగింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలు ఓ కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండే, రూలింగ్ పార్టీ తప్పకుండా మళ్ళా బీఆర్ఎస్ఏ వస్తుంది, వీళ్ళతో తలనొప్పులు ఎందుకు, మళ్ళీ ఏదైనా కొత్త ఉద్యమం ప్రారంభం చేస్తారేమో. 2001 నుంచి తెలంగాణ ఉద్యమం వలన ఎన్నో ఇబ్బందుల పాలు చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత, సపరేషన్ ఆఫ్ స్టేట్ అయిన తర్వాత మళ్ళీ అందరితో మంచిగా ఉండి ఏది ఇచ్చినా ఫస్ట్ ప్రయారిటీ కాంట్రాక్ట్లన్నీ మాకే ఇచ్చారు, మనకెందుకు గొడవలు వీళ్ళతోనని చెప్పి ప్రజలందరికీ ఇష్టం లేకపోయినా కూడా రూలింగ్ బీఆర్ఎస్ఏ వస్తుందని చెప్పి వన్ సైడెడ్ గా బీఆర్ఎస్ కోట్లేయడం జరిగింది. ఇవాళ బాధపడే విషయం ఏంటంటే ప్రభుత్వం ఉన్నప్పటికీ ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బాధపడతా ఉన్నారు. అయ్యో పెద్ద పొరపాటు జరిగింది, ఇవాళ డెవలప్మెంట్ కు ఇబ్బంది అవుతా ఉంది, ఎమ్మెల్యేలు ఎవరు అందుబాటులో లేరు, ప్రభుత్వం ఉన్నప్పటికీ ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరని బాధపడతా ఉన్నారు. ఇవాళ రిప్రజెంటేషన్ అవసరం. మరి పార్లమెంట్ లో ఒక్క మహిళ కూడా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మహిళకు అవకాశం ఇచ్చింది. నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఢిల్లీకి పంపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే లేకున్నా మా ఇన్ఛార్జ్లు ఎవరైతే కాంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఢిల్లీకి పంపించిన తర్వాత అభివృద్ధిలో మేము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పి మల్కాజ్గిరి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా దళిత బంధు అని చెప్పి ఒక్క కాన్స్టిట్యున్సీలో మినిమం 200 గ్రామాలు ఉంటాయి. 100 దళిత బంధులు ఇచ్చి హరీష్ రావు అంటున్నాడు దళిత బంధు ఇచ్చినామని. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అంటే కొందరు ఏం చెప్తున్నారంటే వాళ్ళ కార్యకర్తలకి ఇచ్చిరని చెప్పి, వాళ్ళ కార్యకర్తలను కూడా సాటిస్ఫై చేయలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 200 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామాల దాదాపు కొన్ని గ్రామాల్లో 200 కడుపు ఉంటది దళితులై, కొన్ని గ్రామాల్లో 100 కడుపు ఉంటది. అంటే రెండు గ్రామాలకు కలిసి ఒక్కరికి కూడా ఇయ్యలే. అంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా సాటిస్ఫై చేయలే. అందుకే ఇలా పార్టీ ఖాళీ అవుతా ఉంది, బీఆర్ఎస్ పార్టీది అడ్రస్ గల్లంత అవుతా ఉంది. మరి 24 మంది ఎమ్మెల్యేలు టచ్లు ఉన్నారు అంటున్నారు. మీరు గతంలో చేసిన పొరపాటే. ఏదైతే మా తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారో, ఆ తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీని విలీనం చేస్తామన్నారు. పార్టీని విలీనం చేయడం సంగతి పక్కన పెట్టండి, కానీ కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ఎమ్మెల్యేలందరి డబ్బులకు కొనుగోలు చేసి కొన్న సంగతి తెలుసు. ఆ రోజు ఏం చెప్పారు, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయిందని. ఇక్కడ ప్రజల మ్యాండేట్ తో ఆ ఎమ్మెల్యేలు గెలవబడ్డారు. ఇవాళ ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత
వారి కష్టాజితం గ్రౌండ్లకు వెళ్ళి ఎంత హార్డ్ వర్క్ చేసిరో మనం చూసినాం. ఎన్ని కేసులు బుక్ అయినాయో. టోటల్ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేసినాం. వాళ్ళ కూతురు పెళ్లికి కూడా ప్రశాంతంగా పెళ్లి చేయకుండా ఎన్నో ఇబ్బందుల పాలు చేసిండ్రు. దానికి శాపం ఇలా ప్రజలందరూ తిరగబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిండ్రు. ఇవాళ మళ్ళా ఇది ప్రజాస్వామ్య దేశం. ఎవరు మాట్లాడినా కూడా తెలివుండి మాట్లాడుతున్నారా లేదా తెలియదు నాకు. 24 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తారంటున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడే రోజులు వచ్చినాయి. అటువంటి పరిస్థితి లేదు. అయినా మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళందరూ ఇలా గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని ఒక్కరు కూడా సాటిస్ఫైలో లేరు. ఎవరికి సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా గేట్ లోపలికి రానియలే. కలరు పూసి వదిలిపెట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్. కాంగ్రెస్ పార్టీ అంటేనే జీవో జీనేదో ఆ విధంగా ముందుకు పోతుంది. సెక్యులర్ పార్టీ, అన్ని మతాలను గౌరవించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఇవన్నీ కూడా వాచ్ చేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ పార్లమెంట్ లో 15 సీట్లు గెలవడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఊహించని విధంగా డెవలప్మెంట్ చేస్తాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పార్లమెంట్ కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు 7 కాంటెస్టెడ్ క్యాండిడేట్లకు పిలిచి చెప్పడం జరిగింది. మీరు ఎంపీని గెలిపించుకొని రండి, మీకు అభివృద్ధికి డోకా ఉండదు, మీరు ఊహించని విధంగా నేను అభివృద్ధి చేస్తానని చెప్పి ప్రామిస్ చేశారు. అదే విధంగా ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరి నిన్న హరీష్ రావు గారు కామెంట్ చేస్తా ఉన్నారు. అంటే ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనే విధంగానే ప్రవర్తిస్తా ఉన్నారు. అహంకారం ఎక్కడ కూడా తగ్గలేదు. జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ కుటుంబంలో ఎవరు కూడా నిద్రపోయే పరిస్థితి ఉండదు. మీరు చేసిన కుంభకోణాలన్నీ తీయడం ఖాయం. ఏవైతే అసైన్మెంట్ భూములకు పాస్బుక్లు ఇప్పించిండ్రో బెనామీ పేర్ల మీద, మరి అదే విధంగా వక్ఫ్ బోర్డు భూములకు ఎన్ఓసీలు ఇప్పించిండ్రో, మరి మల్లన్న సాగర్ లో ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి. అసలు ఎవరికి జాగ లేకున్నా బెనామీ పేర్ల మీద పాస్బుక్లు సృష్టించుకొని వారి పేరు నుంచి హరీష్ రావు పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసుకోబడ్డది. ఇవన్నీ కూడా ఎన్నికల తర్వాత మీ చిట్టా ఇప్పుతాము. జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరెవరు కుంభకోణాలు ఉన్నారో వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు ఊహించుకుంటున్నారు. 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ వసూళ్లకు పాల్పడ్డారు. ఎవరైతే మీడియేట్ చేసి డబ్బులు వసూలు చేసిండ్రో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మిమ్మల్ని తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరెవరు డబ్బులు తీసుకున్నారో వారందరినీ కూడా జైలుకు పంపించడం ఖాయమని చెప్పి కూడా పత్రికా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వారందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. పవర్ హంగర్స్ అయితే రాహుల్ గాంధీయో, సోనియా గాంధీనో, ప్రియాంకనో ప్రైమ్ మినిస్టర్ అవుతుండే. 2 సార్లు మన్మోహన్ సింగ్ నే చేసే కదా. 34 ఏళ్ళు ఇప్పటికి ఏంటంటే ఇవాళ ఎకానమీ ఫ్లైట్ లో తిరుగుతాడు రాహుల్ గాంధీ. మనోళ్ళు స్పెషల్ ఫ్లైట్, కొత్త ఫ్లైట్ కొనేసే 10 ఏళ్లలో. ఉద్యమం ముందు ఏముండే పైసలు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ముందు ఏముండే పైసలు ఉండనా? పైసలు వెళ్తారా? నేను చెప్పింది ఉట్టికి కాదు, రబ్బర్ చెప్పులు అనేది ఉట్టికి కాదు. మనోడు జైరాబాద్ లా పాలిటెక్నిక్ చేసిండు. అక్కడికి వెళ్ళి మాసప్ ట్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. అప్పుడు ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులే. తర్వాత వెల్ మార్షల్కి వచ్చిన ఆడ ట్రంక్ డబ్బా రబ్బర్ చెప్పులు. ఉట్టికి నేను ఎందుకంటే నాకేం శ్లోక అంటే రబ్బర్ చెప్పులు వేసుకుంటోళ్ళు, ట్రంక్ డబ్బా వేసుకుంటోళ్ళు తక్కువ అని కాదు. అప్పుడు అట్లుండే, ఇప్పుడు ఎట్లా వచ్చినాయని అంతే అక్కడ క్వశ్చన్. దానికి ఏం చిన్నతనం కాదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ పని. నేను కేటీఆర్ని కూడా ఎందుకన్నా డిష్ వాషింగ్ చేసిన అమెరికాలని. మరి అటువంటి ఇలా లక్షల కోట్లు వెళ్ళిపోయారు. ఫామ్ హౌస్లు, ప్రతి మాల్ల పార్ట్నర్షిప్, ఇవన్నీ మనం గమనించాలి కదా. ప్రజలకి ఏం తెలుసు పాపం, అమాయక ప్రజలు. టైంకి ఏదో ఇస్తారు, 1000, 1500, 2000 ఇచ్చి ఓట్లు వేయించుకొని
ఎట్లయినా చేసుకోవచ్చు. మనకి లీడర్లు అవసరం లేదు, ఒక ఆర్గనైజర్ అవసరం లేదు, ప్రజలకు పైసలు ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు అని కేసీఆర్ గారిది ఇది. అది రివర్స్ అయింది. లేదా డబ్బులు కాంగ్రెస్ అభ్యర్థుల దగ్గర డబ్బులు ఎక్కడుండే? మొన్న ప్రజలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, ప్రజలు గెలిపించిండ్రు. అక్కడ డబ్బులు పెట్టి గెలవలే ఎవరు కాంగ్రెస్ అభ్యర్థులు. ఇప్పుడు మేమే 2 సీట్లు ఆగమైపోతాం, ఎడికెళ్ళి పెడతాం అని పైసలు. 2 సీట్లు అట్ ఏ టైం ఫైట్ చేయాలంటే మజాక, రూపాయి ఎక్కడ తీసుకోలేము కదా, మా సొంత ఫండ్స్. వాళ్ళు పెట్టినంత మేము పెడితే ఆగమవుతాం, అన్ని అమ్ముకోవాలి ఉన్నాయి. పెట్టకుండా మాకు ఓట్లు వేసారు జనాలు, దట్ వీఆర్ హ్యాపీ. ఇంత ప్రచారం ఎప్పుడైనా చేసిరా పబ్లిసిటీ? బ్యాంకులు ఇప్పుడు బీసీ బంద్ అన్నారు, బీసీ బంద్ ఎంతమందికి ఇచ్చారు? ఇదే మొక్కుబడికి 200, 300 కడుపుంటే ఒకరికి ఇచ్చారు. అంటే ఓన్లీ మొక్కుబడికి ఇవి ఇచ్చినామని చెప్తాను. పథకాలు గట్లుంటాయా? అందరిని సమానంగా చూడాలి కదా. ఈ ఓరి మనం ట్యాక్స్ పేయర్స్, మన డబ్బులే కదా ఇచ్చేది. ఇచ్చినప్పుడు అందరికి సమానంగా ఇవ్వాలి కదా. వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇట్లా ఏదో ఇచ్చినామని అది పబ్లిసిటీ. ఇందిరమ్మని విమర్శించే స్థాయి కూడా కాదు. నామినేషన్స్ కు ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుతూ, జై కాంగ్రెస్. సుధీర్ రెడ్డి అన్న నాయకత్వం, జంగన్న నాయకత్వం, ప్రభాకర్ అన్న నాయకత్వం, బాలేష్ అన్న నాయకత్వం, మైపాల్ అన్న నాయకత్వం, మధుసూదన్ రెడ్డి అన్న నాయకత్వం, జైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మా మైపాల్ రెడ్డి అన్న నాయకత్వం, మనందరి నాయకత్వం. జై కాంగ్రెస్. మీడియా సోదరులు సహకరించాలని చెప్పి కూడా మరోసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈసారి 15 సీట్లు వస్తే తప్పకుండా మీ అందరికి కూడా న్యాయపరంగా ఎటు పక్షపాతం లేకుండా అందరికి ప్లాట్లు ఇప్పించే బాధ్యత మా గౌరవ ముఖ్యమంత్రి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ఫోటో తీసుకో. జైపాలన్న ఏం లేదు, టైం కన్ఫర్మ్ చేసుకొని వేం నరేంద్ర అన్నతో కన్ఫర్మ్ చేసుకున్నాం. ప్రెస్ మీట్ ఉండే చెప్తాను ఈ గ్రౌండ్లో, ఇది మేడ్చల్. సుధీర్ అన్న మేము అనుకున్నాం.